ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా ఒక విస్తృత మౌలిక సదుపాయాల ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. అదే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ORR. కేవలం ఒక రహదారిగా కాకుండా భవిష్యత్ అభివృద్ధికి చోదక శక్తిగా నిలవబోయే ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి జాతీయ రహదారుల సంస్థ శరవేగంగా అడుగులు వేస్తోంది. మొదట 70 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా 140 మీటర్ల వెడల్పుకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రాజెక్టు స్వరూపాన్నే మార్చేసింది. ఈ విస్తరణకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన ఆర్థిక ప్రతిపాదనల రూపకల్పన ప్రక్రియను NHAI ఇప్పటికే ప్రారంభించింది. దీనికోసం నియమించిన కన్సల్టెన్సీ సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తూ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి చిన్న వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. ORR వెడల్పును రెట్టింపు చేయడంతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 70 మీటర్ల వెడల్పుతో ORR నిర్మాణానికి మొత్తం 16,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో భూసేకరణ కోసం 2,600 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పుడు రహదారిని 140 మీటర్లకు విస్తరించడం వల్ల రెట్టింపు భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనితో ఒక్క భూసేకరణకే దాదాపు 5,200 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. భూసేకరణ వ్యయంతో పాటు నిర్మాణ ఖర్చులు కూడా సహజంగానే పెరుగుతాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 140 మీటర్ల వెడల్పుతో ORRను నిర్మించాలంటే మొత్తం మీద సుమారుగా 21,000 కోట్లకు పైగా వ్యయం అవుతుందని NH వర్గాలు అంచనా వేస్తున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేసి సమగ్ర నివేదికను 2 నెలల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రం నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించడానికి మార్గం సుగమమవుతుంది. అమరావతి ORR ఒక గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు కావడంతో దీని నిర్మాణానికి అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి NH అధికారులు ఇప్పటికే వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు. పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాశారు. ప్రాజెక్టు వల్ల వాయు, ధ్వని, నీటి కాలుష్యం ఎంతమేర ఉంటుందనే దానిపై నివేదికలను సిద్ధం చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన అటవీ భూముల అంశంపై కూడా దృష్టి సారించారు. ORR అలైన్మెంట్ పరిధిలో ఎంత అటవీ భూమి అవసరమవుతుందో తేల్చాలని, సరిహద్దులను నిర్ణయించాలని కేంద్ర అటవీశాఖ అధికారులను కోరారు. నిబంధనల ప్రకారం ఎంత అటవీ భూమిని ప్రాజెక్టుకు తీసుకుంటారో దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం మరో చోట అంతే విస్తీర్ణంలో భూమిని కేటాయించి అడవిని పెంచాల్సి ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయ భూమిని జిల్లా అటవీ అధికారి DFO